చాలా కఠిన చర్య తీసుకుంటామని ఎస్పీ గారు మాట ఇచ్చారు. వాళ్ళపైన కంప్లైంట్ రిజిస్టర్ కూడా అయింది. ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా పోస్టింగ్స్ పెడుతున్నారు. మీరు పోస్టింగ్స్ పెట్టండి, చక్కగా పెట్టండి, అంతేగాని దుర్భాషలు ఆడేటట్టు పోస్టింగ్లు పెడితే అది ఏమిటికి సంకేతం తీస్తుంది? పాపం వాళ్ళు కూడా మన పిల్లలే, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు వేరే దానికి ప్రభావితమై అవతల అంత రాక్షసులు కదా, వాళ్ళ మాటలకు వాళ్ళ చేతలకు ప్రభావితమై పెడుతున్నారు. పిల్లలు కూడా మన పిల్లలే, మంచోళ్ళే, వాళ్ళకి తెలవక ఈ తిక్క చేష్టాలన్నీ చేస్తున్నారు. వాళ్ళు మీరు గమనించుకోండి, మీ జీవితానికి సంబంధించినవి వాళ్ళు అన్నిటికీ ప్రలోభ పెడతారు మిమ్మల్ని. మన ప్రాంతంలో పుట్టిన పెరిగిన పిల్లలు మీరే ఇట్లా చేస్తే మనము ఏం మెసేజ్ ఇచ్చినట్టు పబ్లిక్ బయట మనకు చివరికి ఏం చేస్తారు వాళ్ళు? మాకేం సంబంధం, వాళ్ళు పెట్టినారని చెప్పి చేతులు దులుపుకునే వాళ్ళు. అవన్నీ గమనించుకొని మీరు గతంలో జరిగినటువన్నీ ఒకసారి రికార్డ్ ఎన్నికి తిప్పి చూసుకోండి. మీకంటే ముందు వాళ్ళ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మీరు వాళ్ళకు ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. వీళ్ళ ద్వారా వాళ్ళు మరి మేలు పొందినారో, వాళ్ళు ఏమైనా నష్టపోయినారో నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకు. కాబట్టి మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకొని, మీరు మంచోళ్ళు, అనవసరంగా వాళ్ళ వలన మీరు ఎందుకు చెడ్డ అవుతున్నారు సమాజంలో? రేపు పొద్దున పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మీ ఫోటోలు తీసి పేపర్కి వేయించినారనుకో, మీ పరిస్థితి ఏంటి? పేర్లు ఐడెంటిఫై అయినాయి ఖచ్చితంగా. రేపు ఆ పోలీస్ స్టేషన్లో ఏమవుతుంది, పోలీసు వాళ్ళు ఫోటోలు తీస్తారు, పేపర్కి ఇస్తారు, పలానా నోటి వాళ్ళు 2-3 ఉన్నట్టున్నారు. అదే ఉన్నది, మనకు కూడా ఇన్ఫర్మేషన్ అదే ఉన్నది. తీసుకొచ్చి రేపు మీడియా ముందర పెడితే మీ పరిస్థితి ఏందో చూసుకోండి. వాళ్ళ కోసము మీరు ఎందుకు నష్టపోతున్నారు నాకు అర్థమైతలేదు. మన ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు, మన ప్రాంతంలో నష్టం జరుగుతుందని నేను పోరాడుతుంటే దానికి మీరు పిచ్చివన్నీ యాడ్ చేసి పెట్టి అవసరమా? ఇవన్నీ వేరేవి పెట్టండి, మంచివి పెట్టండి. లేదా నేను ఏదైనా నిజంగా తప్పు చేసింటే నా మీద పెట్టండి, రాయల్గా నేను దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటా. అంతేగాని పిచ్చివన్నీ పెట్టి మీరు చెడ్డ అనవసరంగా రాంగ్ మెసేజ్ పోతుంది. వాళ్ళ మీద ఏం పోదు, ఈ పెట్టేటోళ్ళకి తెలివి లేదా, వాళ్ళు చెప్పడం మస్తు చెప్తారు అంటారు. అది ఇంకా దాన్ని గమనించుకొని దయచేసి మీరందరూ కూడా ప్రవర్తిస్తారని నేను ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్న జరిగిన సంఘటనకు నిన్న యాక్చువల్గా అయితే మనల్ని గృహనిర్బంధం చేశారు కదా. అవును. పోలీసులు తర్వాత ఫ్యూచర్ ఎట్లా మళ్ళీ నెక్స్ట్ మనం ఏం లేదన్నా, ఒక కార్యాచరణతో ముందరికి రాబోతున్నాను. త్వరలో మీ ప్రెస్ ముందరనే పెట్టి నేను దానికి అనౌన్స్ చేస్తాను. బ్రహ్మాండమైన కార్యక్రమం చేయబోతున్నా. ఈరోజు మీరు రావడం వల్ల నంద్యాల ఒక సంచలనంగా మార్పు వచ్చింది. అంటే నేను అనేది ఒకటేనా, నేను ఇక్కడ నా బాధ అంతా ఒకటే. ఏది ఎట్లా జరిగినా ఏమైనా నా బాధ అంతా ఒకటే. ఏంటంటే మా పార్టీ మైనస్ అవుతున్నది. ఇక్కడ నేను పోరాడేది పార్టీ కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరచాలన్న ఉద్దేశమే నాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం అంటారు చూసారా, అంతర్యుద్ధం మొదలైంది. లోపల నాయకులు, కార్యకర్తలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ అంతర్యుద్ధము నాది బాధ్యత. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న ఫస్ట్ వ్యక్తి చేరింది ఎవరంటే గోకుల్ రెడ్డి. ఫస్ట్ నేనే మొదలుపెట్టి, అంటే మా నాయకుడికి నష్టం జరగకూడదు, నా పార్టీకి నష్టం జరగకూడదు. ఖచ్చితంగా ఆ బాధ్యత నాకు పైన ఉంది. మిగతా వాళ్ళకు ఉండొచ్చు, బయటికి రాలేకపోతుండొచ్చు. కాకపోతే నేను బయటకు వచ్చి ఖచ్చితంగా నా నాయకునికి నష్టం జరగకూడదనే దీంతో నేను పోరాటం మొదలుపెట్టి నష్టపోనియను. ఎందుకంటే నాకు లోపల జరిగేటివి అన్నీ తెలుసు, కొందరికి తెలిసి తెలియనట్టు ఉంటారు. కాబట్టి నేను ఈ యుద్ధం ప్రకటించాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఇది చేజార్చుకోము. నంద్యాల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను కిందికి దిగజారనియను. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్న, ఇంకోటి మీరు ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీలో ఉండాలనుకున్నా లేదా కాంగ్రెస్కి వెళ్ళాలనుకున్నా? అట్లాంటివన్నీ ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రకరకాలుగా మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు, రకరకాలుగా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇట్ ఈస్ టూ అర్లీ. ఇప్పుడు నేను మా పార్టీ కోసమే నేను కొట్లాడుతున్నాను, మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎందుకు? కొద్దిగా తప్పుడు సంకేతాలు వెళ్ళినాయి ప్రజల్లోకి. అదే కాంగ్రెస్ లో టికెట్ కన్ఫర్మ్ అయింది అన్న గ్రూపులో నాకు అనేది ఒక రూమర్. ఇప్పుడు నేను అనేది మన ప్రాంతంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే నంద్యాలలో కూర్చొని నాకు తెలిసి ఆల్మోస్ట్ భూప్రపంచంలో ఎక్కడ రాజకీయమైన నంద్యాలలో ఫస్ట్ స్టార్ట్ అవుతాయి గాలి వార్తలు. నంద్యాల నేను ఇంకా దానికి సమాధానం చెప్పమంటే నేనేం చెప్తాను? ఇప్పుడు చూడండి, నిన్న నేను కంప్లైంట్ ఇచ్చొస్తే వాళ్ళకు తెలిసి తెలివంతనంతో ఇది పెడతారు. మీకు అసలు మీకు ఏమన్నా బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఉన్నదా?
ఈ విధంగా నేను ప్రభాస్ పైన కేసు పెట్టండి. అసలు మీరు నిన్ననే వచ్చింది అన్న, అది బయటకు వచ్చింది, నిన్ననే ఇది- వచ్చింది. ఇదే మీరు ప్రజలకు చెప్పేది? అంటే ప్రభాస్ ఒక పైన bad నేను me- కేసు ఒక- పెట్టనీకి పోయినా ఒక మెసేజ్ అనేది ఒక బ్యాడ్ మెసేజ్ ఆ. ఈ బ్యాడ్ మెసేజ్ వల్ల నాకేం నష్టపోను. ఆ చదివిన వాళ్ళు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో పెడుతున్నారు మీరు. పార్టీ పార్టీకి నష్టం పార్టీకి జరుగుతుంది. నష్టం అవుతుంది. మీరు అది గమనించుకోకుండా ఊరికే నా ఫోటో మొత్తానికి ట్యాగ్ చేసి ఏమో ప్రభాస్ పైన కేసు పెడతాం. ఎవరైనా చూసిన వాళ్ళు కూడా నవ్వుతున్నారు బజార్లో. అటువంటి పోస్ట్ ద్వారా వచ్చేసి ఒక పార్టీకి నష్టం అనేది చాలా పార్టీకి నష్టం జరిగే విధంగానే జరుగుతున్నది. మొత్తానికన్నా ఈ సందేశంతో పార్టీని ఖచ్చితంగా అన్న, నంద్యాలలో తిరుగులేని పార్టీకి నాయకత్వం నష్టం తీసుకోవాలని జరుగుతుంది. ఆలోచిస్తున్నారు మీరు. పార్టీకి నష్టం జరుగుతుందంటే అది ఎంత పెద్ద కష్టాన్నైనా ఎదుర్కొని పార్టీని మట్టుకు నష్టపోని ఏమను. థ్యాంక్ యూ. ఓకే. మేము 11 గంటలకి భీమవరం గ్రామ సర్పంచ్ గోపవరం భక్తవత్సలమ్మ గారు మేము ఎస్పీ గారి కార్యాలయానికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని వెళ్ళగా మా అధికారులు లేరని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. తర్వాత మేము మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాము. ఎస్పీ గారు మేము ఇచ్చిన కంప్లైంట్ రిసీవ్ చేసుకొని తాలూకా సిఐ గారికి రెఫర్ చేసినాము. అక్కడికి వెళ్ళి కలిసండి అని చెప్పారు. ఎస్పీ కార్యాలయంలో మాకు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన పోలీసులు తగిన విచారణ జరిపి చర్య తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. అది జరిగింది.